జనాభా ఎక్కువ ఉంటాయంటావా? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్యుకేట్ ఛానల్. ఈ రోజైతే మనము రైతు సంబరాలలో భాగంగా ఈ యొక్క ప్రపంచ నలుమూలల ఈ యొక్క ఏపీ తెలంగాణలో అయితేనేమి ఇంకా ఈ యొక్క పండుగలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మమ్మ గ్రామంలో ఉన్నటువంటి నేరుగా మోహరం వేడుకల సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నేరుగా ఆ యొక్క మోహరం పీర్లను ఆ యొక్క పూజించేటువంటి ఆ యొక్క దగ్గర రైతుల దగ్గరకు వచ్చాం. ఈరోజు ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పెద్ద ఎత్తున వచ్చినటువంటి జన సాంద్రత, ఈ యొక్క జనాలు ప్రజలు కేవలం వీళ్ళు ఇంటి వాళ్ళ లేకపోతే వీళ్ళ యొక్క ఆశీస్సులు పొంది ఆ యొక్క భక్తులు వచ్చారా అనేది పూర్తి విషయాలు తెలుసుకున్నాం. మీ పేరు? వందగల్ల వెంకయ్య. వందగల్ల వెంకయ్య. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏ దేవుని పూజించేవారండి? ఈ నలుగురిని వెంకయ్య తాతని పెద్ద దేవుని ఓంకాశం. ఈ దేవుని కూడా మీరు ఎన్ని సంవత్సరాలుగా కొలిచారు? ఎన్ని సంవత్సరాలుగా పట్టారు? అప్పటికే తెలుసు, మా తాత 42 సంవత్సరాలు మోసినాడు. అప్పుడు మీ తాతగారి పేరు వెంకబడ్డయ్య. ఆయన ఎన్ని సంవత్సరాలు పట్టినారు? 42 ఏళ్ళు. 42 ఏళ్ళు. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత మీ మా నాన్నగారు? మా నాయన 22 ఏళ్ళు మోసినాడు. మీ నాన్నగారు? మా నాన్న, మా తాత కాదని. మీ తాతగారు. ఆ తర్వాత ఎవరైనా మీరు? ఎవరు లేదు మా మీద. ఇప్పుడు ఈ రోజు కూడా జనాలు ఏ కారణంగా ఈ రోజు ఇంతమంది వచ్చారండి? అప్పుడు వెళ్ళి నడుస్తున్నది కాబట్టి చూడడానికి వచ్చినారు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ భక్తాదుల? భక్తదులే. భక్తాదులు. ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు భక్తదులే. ఎక్కడండి ఊరు? ఏది? పెద్దతుమ్మల. మరి ఇంటి పేరు ఏమొస్తుంది? వందగల్లు వెంకయ్య. వందగల్లు వెంకయ్య. వెంకయ్య గారు. ఇప్పుడు వశమైనటువంటి ఎంతమంది? ముగ్గురు ఆడపిల్లతో నలుగురు. వాళ్ళ పేరు? వెంకయ్య, నా పేరు తిమ్మారెడ్డి, హనుమంతరెడ్డి, నరసమ్మ. ఇస్తారండి. ఉగాది అమాస్కి వస్తుంది, పూజల అమాస్కి వస్తుంది, ఇట్లా పేర్లు పండుగ. మీ నుంచి ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు భక్తులుగా మిమ్మల్ని కోరి ఏ విధంగా వస్తారండి? మామూలు వచ్చే వాళ్ళు వస్తారు, ఆడికి మనం మంటకు వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఎలా అంటున్నారు? మీ ఆశీస్సులు పొంది ఎలా ఉంటుంది అంటారు? ఇప్పటికైతే బాగానే ఉందండి.